ఎప్పుడైనా ఒక్కడుగే కదా అని ఎప్పుడో బయలుదేరితే గోల్ని రీచ్ అవ్వలేడు. విష్ణు, నువ్వాగు. ఏంటన్నపూర్ణ, రేపు నువ్వు ప్రచారానికి వెళ్ళాలనుకుంటున్నావా? అంతే కదండి. ఉన్నది ఒక్కరోజే అని మీరంటున్నారు. ఉన్న ఒక్కరోజు చాలని నేను నమ్ముతున్నాను. అవును బావా, నిన్నటి వరకు లలిత చెల్లెం పక్కన ప్రచారం చేసావు. మరి ఇప్పుడు అన్నపూర్ణ చెల్లెం వెళ్తాను అంటుంది. నువ్వెవరి పక్కన తిరుగుతావు? ఇందులో ఆలోచించుకునేది ఏమీ లేదు బావా. నిన్నటి వరకు లలితకు ప్రచారం చేశాను. రేపు అన్నపూర్ణ తరపున ప్రచారం చేస్తాను. వద్దండి. అదేంటొదినా వద్దంటున్నావేంటి? అన్నయ్య నీతో పాటు వస్తే కొంచెమైనా బాగుంటుంది కదా. ఆయన నా పక్కన ఉండడం కంటే లలిత పక్కన ఉండడమే కరెక్ట్ నిర్మల. అది నీకు తెలీదు. అవును, మాకెవ్వరికీ తెలీదు. అంతా నీకే తెలుసు. నీకెవ్వరూ అవసరం లేదు. నీ తరపున ఎవ్వరూ ఉండాల్సిన అవసరమూ లేదు. మేమంతా నువ్వు ప్రచారానికి వెళ్ళట్లేదు అని అంటున్నామని ఏదో మా కన్నీళ్లు తొడవడానికి ఒక్కరోజు ఏదో ప్రచారం చేసి మమ అనుకుందామని బయలుదేరుతున్నావు. అదంతా నాకు అర్థమైపోయింది. నువ్వు గెలవలేవు. నీ మీద హోప్స్ పెట్టుకోవడం అనవసరం. వేస్ట్ అమ్మా. విష్ణు, అత్తయ్య, మావయ్య నీతో రావద్దన్నావు. విష్ణుగాడు నీ మీద నమ్మకం లేక రాను అంటున్నాడు. కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది అత్తయ్య. నీతో ప్రచారానికి నేను వస్తాను. నేను కూడా వస్తాను వదినా. సరే, రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళి దేవుడి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరదాం. ఏంటే సడన్ గా ఈ ట్విస్టు? ఫిస్ట్ ఇప్పుడుండదు, పోలింగ్ రోజు ఉంటది. అబ్బో, ఏంటమ్మా అలా చూస్తున్నావు? భయమేస్తుందన్నయ్యా. భయపడ్డానికి అక్కడ ఏమన్నా హర్రర్ సినిమా జరుగుతుందా? తులసికోటకి పూజగా. అది కాదన్నయ్యా, ఇంతకాలం అన్నపూర్ణ ప్రచారానికి రాలేదు కాబట్టి దర్జాగా ధైర్యంగా ప్రచారం చేసేశాను. గెలుస్తాము అన్న హోప్ వచ్చింది. కాని ఇప్పుడు ఆవిడ ప్రచారానికి బయలుదేరుతుంది అన్నావు కదా. బయలుదేరితే బయలుదేరినావమ్మా, నష్టమేంటి? ఇదిగో ఇన్నాళ్ళ పాటు ప్రచారం చేస్తున్నాం. ఈవిడ ఒక్కరోజు ప్రచారం చేసేస్తే జనాల మైండ్ సెట్ మారిపోద్దా? అది కాదన్నయ్యా, ఆవిడ మంచితనం గురించి కాలనీలో అందరికీ తెలుసు కదా. పిచ్చిదానా, మంచితనానికి పాలిటిక్స్ కి అసలు సరిపోదమ్మా. కావాలంటే హిస్టరీ తీసుకో. ఎంతమంది మంచి వాళ్ళు పాలిటిక్స్ లో పెద్దవాళ్ళు అయ్యారు? 1%. నార్మల్ పీపుల్ గా ఉన్నప్పుడు జనాలకి మంచితనం కావాలమ్మా. వాడే ఓటర్గా మారిపోయాడనుకో, మంచితనం కనపడదు. ఇదిగో ఎవరు ఎంత ఇచ్చాడు, మనం ఎవరికి ఓటేయాలి, ఇదే ఉంటుందమ్మా. అదే రాజకీయం అంటే. అన్నపూర్ణ, పూజ అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య. సరే గాని నువ్వు బయలుదేరేటప్పుడు ఒకసారి గుర్తు చెయ్యి.
నీకు దిష్టి తీయాలి. దిష్టా ఎందుకత్తయ్యా? అప్పుడే నీ మీద కొన్ని దిష్టి కళ్ళు పడ్డాయిలే. ఇక్కడ ఎవరికి దిష్టి కళ్ళు లేవు. ఎవరు నీ కోడలి మీద దిష్టి పెట్టట్లేదు. నేనంటున్నది నీ గురించి కాదులే, నీ వెనకాలన్నాడే వంకరకాకి ముఖం వేసుకొని వాడి గురించి. అత్తయ్య అన్నపూర్ణ ప్రచారానికి బయలుదేరుతుందన్నప్పటి నుంచి భయం మొదలైనట్టుంది. హా, సింహం వస్తుందని భయపడ్డానికి ఇక్కడేమీ మేకపిల్లలు లేవు. లలిత ఇక్కడ ఎలక్షన్స్ లో గెలిచేది నేనే, మన ఇంటి పేరు నిలబెట్టేది నేనే. రాసి పెట్టుకో. అలాగేనే ఇప్పుడే 200 పేజీల పుస్తకం తెప్పించి పెట్టుంచాను. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాక అందులో ఎవరి పేరు రాయాలో చూద్దు గాని. అత్తయ్యా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పదండి. పద. అన్నయ్య, ఈ ముసలావిడ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఆవిడే గెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడుతుందేంటి? హారిపోయే దీపానికి వెలుగెక్కువ, ఆఖరి రోజు ప్రచారానికి బిల్డప్ ఎక్కువ అని సామెతుందిలే. అలాంటి సామెత నేనెప్పుడు వినలేదన్నయ్యా. అమ్మా, ఇలాంటి కొటేషన్స్ పుస్తకంలోనూ చరిత్ర పుటలోనూ దొరకవమ్మా. నాలాంటి మహానుభావుల నోటి నుంచి అప్పుడప్పుడు అలా రాలుతూ ఉంటాయి. రాలినప్పుడు ఏరుకోవాలి, పుస్తకాలు రాసుకోవాలి, కుదిరినప్పుడు చదువుకోవాలి. అది మ్యాటరు. హ్మ్. మనోవాంఛాబల సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థబల సిద్ధిరస్తు. శ్రీరామ రామ రామేతి రమే రామ. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. ఏంటి పంతులు గారు అలా చూస్తున్నారు? ఏం లేదు బాబు, అన్నపూర్ణ గారు ఎప్పుడు కుటుంబ సమేతంగా గుడికొస్తారు. పక్కనే శివరామరాజు గారు ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు ఒక్కరే వచ్చారు కదా అని. ఆయన ఇవాళ లలితకి తోడుగా ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్లి తన పక్కనే ఉన్నారండి. ఓ, అన్నట్టు మీరు కూడా పోటీ చేస్తున్నారు కదమ్మా? అవునండి. కానీ మీరు ప్రచారం చేస్తున్నట్టుగా ఏమీ కనిపించడం లేదు. ఇవాళే ప్రచారానికి బయలుదేరుతుందండి. మా అత్తయ్య అందుకే ఆ భగవంతుడి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చింది. శుభం. అమ్మా, ముందు మీరెళ్ళి ఈ కొబ్బరికాయ కొట్టిరండి. ఈలోగా నేను పూజకి ఏర్పాట్లు చేస్తాను. అలాగేనండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః.